హలో ఫ్రెండ్స్, 2070 సంవత్సరం నేటికి దాదాపు 50 సంవత్సరాల దూరంలో ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో పూర్తిగా చెప్పడం ఏ మనిషికి సాధ్యం కాదు. నెక్స్ట్ మినిట్ లో ఏం జరగబోతుందో ఎవరికీ తెలియకపోయినా 2070 వరకు ప్రపంచం సేఫ్ గా ఉంటే శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు సరైనవని నిరూపించవచ్చు. మరి ఈ రోజు వీడియోలో సైన్స్ అలాగే నిపుణుల అంచనా ప్రకారం మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. అది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. నాటికి ప్రపంచ జనాభా కనీసం 9.4 బిలియన్స్ కి చేరుకుంటుంది. అలాగే 2070 నాటికి ఇండియా పాపులేషన్ చైనా కంటే ఎక్కువగా ఉంటుంది. 2070 నాటికి వరల్డ్ పాపులేషన్ లో 75% మంది సిటీస్ లోనే నివసిస్తారు. అప్పుడు అక్కడ ఆకాశాన్ని తాకే భవనాలు ఉంటాయి. ఆ బిల్డింగ్స్ అంతస్తుల వరకు రోడ్స్ నిర్మిస్తారు. అలాగే చుట్టూ తిరగడానికి బిల్డింగ్స్ అనేవి స్కై వాల్స్ కు కనెక్ట్ చేయబడతాయి. 2070 నాటికి చెట్లు లేకపోవడంతో ఆ ప్లేసెస్ లో కాంక్రీట్ ఫారెస్ట్లను ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో ల్యాండ్ షార్టేజ్ వస్తుంది. దీంతో ఫుడ్ అండ్ వాటర్ అవసరాలను తీర్చడానికి బిల్డింగ్స్ లోనే ఫుడ్ ని కల్టివేట్ చేయాల్సి వస్తుంది. యుఎస్ నివేదిక ప్రకారం 2070 నాటికి సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న అనేక నగరాలు మరియు ద్వీపాలు నీటిలో కలిసిపోతాయి. అలాగే 2070 నాటికి 50% జాబ్స్ అనేవి పోతాయి. ఎందుకంటే ఆ టైంలో రోబోట్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి. 2070లో మెడికల్ చేంజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2070 నాటికి చావు అనేది ఒక సవాల్ లాంటిది. మానవ శరీరం పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, కానీ మన బ్రెయిన్ మాత్రం సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో హ్యూమన్ బ్రెయిన్ అనేది కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. అలాగే అందులో ఉండే మెమరీస్ అన్ని ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేయబడతాయి. దాని కారణంగా ఆ డేటాను ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మెడికల్ రంగంలో కొనసాగుతున్న అభివృద్ధి డెత్ రేట్ ను బాగా తగ్గిస్తుంది. ఆ టైంలో 80 సంవత్సరాల లోపు ఎవ్వరూ చనిపోరు. అదే సమయంలో టెక్నాలజీ డెవలప్మెంట్ కారణంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను పూర్తిగా నిర్మూలిస్తారు. ఈ రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఒక వ్యాక్సినే సరిపోతుంది. మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా మన మొబైల్ కే వచ్చేస్తాయి. దాని ద్వారా మన ఇంట్లో ఉండే ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ లో మన ఈ రోజు కంటే ఎక్కువ సాంకేతిక పరికరాలను యూజ్ చేస్తాం. అంతేకాదు సూపర్ కంప్యూటర్స్ ఈ రోజు కంటే చాలా రెట్లు వేగంగా పనిచేస్తాయి. 2070 నాటికి నానో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ను తయారు చేస్తుంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా కంప్యూటర్ బ్రెయిన్ కి కనెక్ట్ చేయబడుతుంది. దీని ద్వారా మన బ్రెయిన్ సాల్వ్ చేయలేని పనులన్నీ ఇది ఈజీగా చేసేస్తుంది. ఫ్యూచర్ లో పెట్రోల్ ను ఉపయోగించడం తగ్గిపోతుంది. బదులుగా హైడ్రోజన్ ను ఫ్యూయల్ గా ఉపయోగిస్తారు. ఇది కాకుండా మనం అనేక కెమికల్ ఎలిమెంట్స్ ని కూడా ఫ్యూయల్ గా ఉపయోగిస్తాం. అలాగే నెవర్ ఎండింగ్ ఫ్యూయల్ గా గాలి అలాగే సోలార్ ఎనర్జీ మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇంకా 2070లో ఫ్లయింగ్ కార్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ కంట్రోల్లో ఉంటాయి మరియు ప్రమాదం జరిగినప్పుడు వేరే వెహికల్ ని ఢీకొట్టక ముందే కంప్యూటర్ సిస్టమ్ వాహనాన్ని నియంత్రిస్తుంది. అలాంటి కార్స్ పై ఇప్పటికే దుబాయ్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. 2070 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ కార్లు సాధారణంగా రోడ్ సెన్సార్ పై ఆధారపడి ఉంటాయి. దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ప్రస్తుతం అనేక డెవలప్ చెందిన దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ మెట్రో ట్రైన్స్ నడుస్తున్నాయి. ఈ విధంగా ఫ్యూచర్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కొన్ని అభివృద్ధి చెందిన ప్రదేశాలలో అలాగే డెవలప్ అయిన ప్లేసెస్ లో వీటి వాడకం అధికంగా ఉంటుంది. 2070లో అటువంటి టెక్నాలజీ వస్తుంది. దీని సహాయంతో వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి ఫ్యూయల్ అవసరం లేదు. ఆ టైంలో అన్ని వాహనాలు మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా నడుస్తాయి. దీని సహాయంతో మన ట్రావెలింగ్ అనేది మరింత కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనివల్ల మరో మంచి విషయం ఏంటంటే పొల్యూషన్ అనేది కలిగించదు. వీటి వాడకం మొదలు పెట్టాక భూమి మీద ఉన్నవారి హాలిడే డెస్టినేషన్స్ మూన్ అండ్ మార్స్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. 2070 నాటికి అలాంటి ఫ్యూయల్స్ అనేవి వస్తాయి. దీంతో మనం తక్కువ ఫ్యూయల్ ని యూజ్ చేసి వేరే ఇతర గ్రహాల మీదకు వెళ్లొచ్చు. దీంతో పాటు చెట్లు, మొక్కలు, అనేక ఫెసిలిటీస్ ఉండే మూన్, మార్స్, ఇతర శాటిలైట్స్ అనేవి నిర్మించబడతాయి. దీని గురించి నాసా మరియు అనేక అంతరిక్ష సంస్థలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. 2070 నాటికి 3D ప్రింట్ టెక్నాలజీతో ఏదైనా వస్తువును సులభంగా తయారు చేయవచ్చు. ఇందుకోసం కంప్యూటర్ ద్వారా ఆ భాగానికి చెందిన CAD ఫైల్ ను ఇంటర్నెట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కారణంగా అనేక పెద్ద పెద్ద వస్తువులు మరియు ఆయుధాల తయారీ కూడా చాలా సులభంగా అవుతుంది. 2070లో ఇంటరాక్టివ్ హాలోగ్రామ్ టీవీస్ వస్తాయి.
అందులో మొబైల్ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ హాలోగ్రామ్ టీవీ మన ముందు ప్రత్యక్షమవుతుంది. దీంతో మనం 3D మూవీస్ తో పాటు వర్చువల్ రియాలిటీని కూడా ఫీల్ అవ్వచ్చు. ఇంకా 2070 నాటికి స్కూల్స్ పూర్తిగా డిజిటల్ గా మారిపోతాయి. ఈ రోజుల్లో లాగా పిల్లలు బరువైన బ్యాగులు ఉండవు. వాటికి బదులుగా టాబ్లెట్స్ లేదా ల్యాప్టాప్స్ ఉంటాయి. అందులో వాళ్ళ క్లాస్ కి సంబంధించిన స్టడీ బుక్స్ అన్ని కూడా సేవ్ చేసి ఉంటాయి. అలాగే బ్లాక్ బోర్డ్స్ కి కూడా టచ్ స్క్రీన్స్ ఉంటాయి. దీని ద్వారా టీచర్స్ చాక్ పీస్ లేకుండా డైరెక్ట్ గా డిజిటల్ క్లాసెస్ చెప్తారు. ఆ టైంలో ప్రపంచంలోని అనేక ఏజెన్సీలు గ్రహాంతర వాసులను సంప్రదించడంలో నిమగ్నమై ఉంటారు. ఆ టైంకి మనం ఏలియన్స్ మరియు వారి గ్రహాలను కనుక్కోగలరని ఒక అంచనా. ఫ్యూచర్ లో యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తినా, ప్రపంచ యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటి కారణంగా ప్రపంచం మొత్తం అంతం అయిపోదు. ఎందుకంటే చాలా దేశాలకు చెందిన పవర్ఫుల్ పీపుల్ ఈ యుద్ధానికి ముందే తమని వారి దేశాలను కాపాడుకుంటారు మరియు వీళ్లే మానవాళిని అంతం కాకుండా సజీవంగా ఉంచుతారు. సో ఫ్రెండ్స్, 2070 నాటికి మీరు ఈ ప్రపంచాన్ని ఎలా ఇష్టపడతారు? ఈ వీడియోలో చెప్పినట్లుగా శాస్త్రవేత్తలు చేసిన అంచనాలు సరైనవని నిరూపిస్తాయా అనేది మీ కామెంట్ రూపంలో మాకు యాక్టివేట్ చేసుకోండి.